ఇక నేను గట్టిగానే మాట్లాడుతుండే కదా, చెప్పుతో కొట్టాలి, రాజ్యాంగం అట్టు వస్తా ఉన్నట్టు కదా. తమ్ముడు ఎడమకాలు చెప్పుతో కొడతా, కుడికాలు చెప్పు మాకు లేదా? కుడికాలు చెప్పులు తీసుకొని దౌడలు దమ్మున వాళ్ళ కొడతాం, మేము కట్టలేమా? కానీ మా పిసిసి గారు మా రేవంత్ అన్న సంస్కారం అడ్డం వస్తుంది, మనకు ఒక సంస్కారం ఉంది కదమ్మా, వాళ్ళకంటే సంస్కారం లేదు, మనం మాట్లాడవద్దు అన్నారు. వాళ్ళకున్నంత అన్న వాళ్ళకున్నంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా నువ్వు ఒక రాష్ట్ర సీఎం ని పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంటే నాకు కూడా అనిపిస్తుంది, మాకు అందరు కూడా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే మాకు 2 చెప్పులతో కొట్టాలనిపిస్తుంది. కానీ తెలంగాణ బాగు చేయాలంటే పింక్ పార్టీ అంటున్నారు కదా, గులాబీ పార్టీ మళ్ళీ రావాల్సి ఉంటుంది. తెలంగాణ పార్టీ పింక్ పార్టీ అన్నప్పుడు పామౌదుల వండుకోరు, ఓడిపోయినా కూడా గెలిపోవటం సహజం. 2 బ్యాలెన్స్ చేసుకునేటోడు లీడర్. ఓడిపోతే పామౌదుల వండుకుంటే వీడెట్లా లీడర్ అవుతాడు తమ్మి? వాడేవాడు మాకు టైం ఇయ్యనీకే, వాడేవాడు మాకు టైం ఇయ్యనీకే. తెలంగాణ ప్రజలు ఇచ్చిరు మాకు, మమ్మల్ని అధికారంలోకి తెచ్చిరు, మళ్ళీ కూడా అధికారం ఇస్తామంటున్నారు. వాడేవాడు వీడేవాడు మాకు టైం ఇయ్యనీకే. అంటే బీఆర్ఎస్ వాడు ఓటేసే గెలిచిండా రేవంత్ అన్న? బీఆర్ఎస్ వాడు ఓకే అంటే సీఎం అయిందా? చెప్పండి. ముఖ్యమంత్రి 2 ఏళ్ళు టైం ఇచ్చినాం, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ చేసారు రాష్ట్రాన్ని. చెప్పలే తమ్ముడు, ఈయన ఏం చెప్తాడు? ఇంకా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే చూడండి అన్నాడు. మీ అమ్మ రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని టచ్ చేయలేరు. తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిరు, తెలంగాణ ప్రజలకు మేం జవాబారి. మీ అయ్య కాదు, మీ ముత్తాత వచ్చినా కూడా ఇట్లా టచ్ చేయలేరు కాంగ్రెస్ పార్టీని. గుర్తుపెట్టుకో, నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి. ఇంకొకటి తమ్ముడు, వీడు మాట్లాడిన భాషలో ఒక్కసారి చూడు, నీకు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నువ్వు చూడు. హైదరాబాద్ గల్లీలో విరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు. ఏమన్నాడు? హైదరాబాద్ గల్లీలో నేను పెరిగినా, రేవంత్ రెడ్డి ఊరికెళ్ళి వచ్చిన. ఈ పోటుగాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అంటే ఇలా అయ్యే చింతమరకలు కాదా పుట్టింది? ఇలా చింతమరకలు కాదా పుట్టింది? అంటే సిరిసిల్ల ప్రజలు కదా గెలిపించింది? అంటే ఊర్లలో రైతులు ఉంటారు, రైతులను అవమానపరుస్తావా? బేషరతుగా నువ్వు సిరిసిల్ల ప్రజలకు మాజీ మంత్రిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారిని ఊరు నుంచి వచ్చిండు అన్నాడు అంటే ఊరిని అవహేళన చేస్తున్నాడు. ఊర్లలో ఉన్నోళ్ళంతా అసమర్థులంట, చేతగానోళ్ళంట. తొక్కి వదిలిపెట్టండి సిరిసిల్ల ప్రజలారా, వీడిని మళ్ళీ మాత్రం గెలిపించొద్దు. మన ఓట్లతోని ఊరేగి, మన ఓట్లతోని ఊరల ఓట్లతోనే గెలిచి, రైతుల ద్వారా గెలిచి రైతులను అవమానిస్తున్నాడు. ఎందుకంటే గ్రామాలలో రైతులే ఉంటాం, రైతు కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్ లో వివిధ సామాజిక వర్గాలు, వివిధ వృత్తులకు వాళ్ళు ఉంటారు, కానీ గ్రామాలలో రైతులే ఉంటాము,